Dear brothers and sisters in the Lord, ప్రభువునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah, chapter 54, verse 11. నేటి దినం మన ధ్యానం కొరకు తీసుకోబడిన వాక్యము యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11వ వచనంలోనిది. I will lay thy stones with fair colors and lay thy foundations with sapphires. నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేదును. Oh, this is a wonderful promise. ఇదంతా అద్భుతమైన వాగ్దానం అండి. Many of you must have got this promise on January 1st. అనేక మంది జనవరి 1వ తారీఖున ఈ వాగ్దానం పొంది ఉంటారు. Oh, some people may be thinking, what are these fair colors and what are these sapphires? ఈ నీలాంజనములు ఏంటి, నీలములు ఏంటి అని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. So today let us meditate this wonderful promise from three perspectives. ఈ రోజు ఈ అద్భుతమైన వాగ్దానాన్ని 3 కోణాల్లో నుంచి మనం ధ్యానిద్దాం. What are those three ఆ perspectives? 3 కోణాలు ఏంటి? Number 1, మొదటిది, keeping the Jews in view. యూదులను మనం దృష్టిలో పెట్టుకొని. Secondly, రెండవది, keeping the church in view. సంఘాన్ని మనం దృష్టిలో పెట్టుకొని. Thirdly, మూడవది, keeping the individual believer in view. ఆ వ్యక్తిగతమైన విశ్వాసిని మనం దృష్టిలో పెట్టుకొని. So now firstly, మొదటిగా, this prophecy is by prophet Isaiah, ఈ ప్రవచనము ప్రవక్త అయిన యెషయా చెప్పింది primarily in relation to the restoration of Jews and Jerusalem. ప్రాథమికంగా ఇది యూదులు యెరూషలేముకు మళ్ళీ తిరిగి సమకూర్చబడే విషయం గురించి. We all know that though the Jews were chosen by God, మనందరికీ తెలుసు యూదులు దేవుని చేత ఎంపిక చేయబడిన వారైనప్పటికీ due to their continual rebellion against God and their idolatrous living, వారు ఎల్లప్పుడూ కూడా దేవునికి తిరుగుబాటు చేస్తూ విగ్రహారాధికులుగా జీవిస్తున్నారు కాబట్టి they went into Babylonian captivity. వారందరూ కూడా బబులోను యొక్క చెరగా తీసుకునబడినారు. But in this chapter, Isaiah is prophesying about their return. అయితే ఈ అధ్యాయములో యెషయా వారు తిరిగి వచ్చేదాని గురించి ప్రవచన And చేస్తున్నారు. also he is talking about their numerical growth. అంతేకాకుండా వారు ఏ విధంగా సంఖ్యాపరంగా. సంఖ్యాపరంగా విస్తరిస్తారో దాని గురించి చెప్తూ ఉన్నాడు. Fertility on every level is a sign of God's blessing. చూడండి, అన్ని విషయాల్లో ఫలభరితంగా ఉండడము అది దేవుని యొక్క దీవెనకు సూచన. To be true, Jerusalem had been in a barren condition. వాస్తవం చెప్పాలి అంటే యెరూషలేము అదంతా కూడా గొడ్డుబారిన పరిస్థితిలో ఉండాలి. Like a desolate widow. అదంతా కూడా విడవబడిన విధవలాగా ఉండాలి. But now the Lord is promising the replenishing of Jerusalem. అయితే దేవుడు ఈ యెరూషలేము అంతా కూడా తిరిగి ఫలభరితంగా అవుతుంది అని వాగ్దానం చేస్తున్నాడు. Not only would the Jews be set free, ఇక్కడ యూదులు వారు విడుదల చేయబడ్డమే కాదు, but also the city would be rebuilt. ఈ పట్టణము కూడా తిరిగి కట్టబడుతుంది. The prophet speaks of its immediate fulfillment. ప్రవక్త ఇక్కడ అది వెంటనే నెరవేర్చబడుతుంది అని చెప్తున్నాడు. And also about the ultimate fulfillment as we read in Revelation 21. ప్రకటన గ్రంథం 21లో మనము తుదిగా అది నెరవేర్చబడే సంగతిని కూడా చూస్తున్నాం. In Revelation 21, 18 to 21 we can read. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 18 నుంచి 21 వరకు మనం చదవచ్చు. So prophet Isaiah spoke about the new Jerusalem in his book. యెషయా ప్రవక్త అయిన యెషయా ఈ గ్రంథంలో నూతన యెరూషలేము గురించి చేస్తున్నాడు. And he spoke of the rebuilding of Jerusalem under the leadership of the governor Zerubbabel. జెరుబ్బాబెలు అన్న అధికారి గవర్నర్ గారి కింద ఈ యెరూషలేము తిరిగి కట్టబడడం గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. Zerubbabel was there. జెరుబ్బాబెలు ఉన్నాడు. Joshua the high priest was there. ప్రధాన యాజకుడైన యెహోషువ ఉన్నాడు. Ezra the scribe was there. శాస్త్రి అయిన ఎజ్రా ఉన్నాడు. Nehemiah the builder of the walls was there. ప్రాకారములు కట్టిన నెహెమ్యా ఉన్నాడు. And the prophets like Haggai and Zechariah were there. హగ్గాయి, జకరియా వంటి ప్రవక్తలు ఉన్నారు. God used different people in different ages. దేవుడు వేరు వేరు కాలాలలో వేరు వేరు ప్రజల్ని ఆయన వాడుకున్నాడు. What an amazing love of God. దేవుని యొక్క అద్భుతమైన ప్రేమ చూడండి. When his children rebelled, he punished them, but he did not abandon them. చూడండి, పిల్లలు ఎప్పుడైతే తిరుగుబాటు చేస్తున్నారో వారిని శిక్షించినాడు కానీ వారిని విడనాడలేదు. He still calls them as his people. తన ప్రజలుగానే ఇప్పటికీ ఆయన పిలుస్తూ ఉన్నాడు. See, always he says, my people, my people. ప్రతిసారి నా ప్రజలు అంటున్నాడు. Though they rebelled, వారు తిరుగుబాటు he చేసినప్పటికీ pleads with them to return. తిరిగి రమ్మని చెప్పి వారితోటి ప్రాధేయపడుతున్నాడు. He used many leaders from different backgrounds to gather them into their own land. వేరు వేరు గత చరిత్రను అనేక మంది నాయకులంతా కూడా లేవనెత్తి వారిని అందరినీ కూడా సమకూర్చడానికే ప్రయత్నం Now చేశారు. he promises to build it with stones
with fair colors and sapphires, etc. ఇప్పుడు నీలములతోటి అన్న రాళ్ళతోటి వారినంతా కూడా తిరిగి కట్టాలి అని Oh, కోరుతున్నాడు. that speaks of his care for his people and the city. తన ప్రజల నిమిత్తమే ఆ పట్టణం నిమిత్తమే ఆయన ఉన్న పట్టింపు గురించి ఇక్కడ చెప్తూ ఉంది. This is keeping the Jewish people in view. ఇదంతా కూడా యూదులను దృష్టిలో పెట్టుకున్నప్పుడు. So now from the second angle, keeping the church in view. ఇప్పుడు రెండవ కోణంలో సంఘాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే This promise is for the church as a whole. ఈ వాగ్దానము సంఘము సంపూర్ణమైన సంఘము కొరకు ఇవ్వబడింది. Do you know one thing? ఒక సంగతి తెలుసా? We can see Apostle Paul quoting verse 1 of this chapter in Galatians 4:27. గలతీ 4:27లో అపోస్తలుడైన పౌలు ఈ యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో ఉన్న మొదటి వచనాన్ని ఆయన అక్కడ ప్రస్తావించడం మనం చూస్తాం. He applied this principle in a spiritual perspective to the church. ఇక్కడ ఉన్న నియమము ఆత్మీయమైన రీతిలో సంఘానికి ఆయన అన్వయించి చెప్పినాడు. Yes, God blessed Sarah with Isaac. దేవుడు ఆ సారాకి ఎలాగైతే ఇస్సాకు తోటి దీవించినాడో He would also bless the church. Yeah, though the church is a small company of people. ఆయన సంఘాన్ని కూడా దీవిస్తాడు. ఈ సంఘం అంతా కొంతమంది ఆయన ప్రజలుగా సమాజమైనప్పటికీ చిన్న మంది అయినప్పటికీ In the earlier chapter Isaiah 53, ఈ ముందున్న అధ్యాయం యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో we read about the afflictions and the later exaltation of Christ. యేసుక్రీస్తు ప్రభువారు పొందిన శ్రమలు దాని తర్వాత ఆయన యొక్క హెచ్చింపుని మనం చూస్తున్నాం. In this chapter 54, 54వ అధ్యాయము see carefully. జాగ్రత్తగా చూడండి. 53rd chapter, sufferings and exaltation of Christ. 53వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రమలు అలాగే ఆయన హెచ్చింపబడము. In chapter 54, 54వ అధ్యాయంలో we read about the afflictions of the church and the exaltation of the church. సంఘము యొక్క హింస అలాగే శ్రమలు అలాగే సంఘము ఎలాగ హెచ్చింపబడుతుందో ఇక్కడ చూస్తున్నాం. So in 54:11, the verse starts with the words like this. ఇక్కడ 54వ అధ్యాయం 11వ వచనంలో ఈ వచనం ఈ రీతిగా ఆరంభమవుతుంది. Oh, thou afflicted. ప్రయాసపడి Oh, thou afflicted. ఆదరణ లేక ఉన్నదానా, ప్రయాసపడిన దానా. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా. When we see the church history right from its birth on the day of Pentecost, సంఘం యొక్క చరిత్ర గనుక చూస్తే అది ఎప్పుడైతే పెంతెకోస్తు దినాన ఆరంభించబడిందో అప్పటి నుంచి she faced many storms. సంఘం అనేకమైన తుఫాన్లు ఎదుర్కొంది. People thought that the church will be soon be extinguished. ప్రజలు అనుకున్నారు సంఘం ఇంకా త్వరలోనే అది లేకుండా పోతుంది అనుకున్నారు. Yet in every age, అయినప్పటికీ ప్రతి కాలములో in spite of persecutions, ఈ హింసలు ఉన్నప్పటికీ కూడా even in during these days, ప్రస్తుత దినాలలో కూడా even the 21st century, ఈ 21వ శతాబ్దంలో in కూడా every country, even in our own country, ప్రతి దేశంలో మన సొంత దేశంలో కూడా in spite of persecutions, the builder of the church, Lord Jesus Christ, had his own witnesses. ఈ హింసలు ఉన్నప్పటికీ కూడా ఈ సంఘాన్ని నిర్మిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సాక్షులు అనేక మంది ఉన్నారు. Yeah, that fact that we hear the gospel being preached even today means that in every age, yes, there are witnesses. ఈ దినాలలో కూడా దేవుని యొక్క సువార్తను మనం వింటున్నామంటే అది ఏ వాస్తవాన్ని చూపిస్తుంది అంటే ప్రతి కాలంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సాక్షులు ఉన్నారు. Recently I was reading in the papers. కొద్ది కాలం క్రితమే నేను వార్తాపత్రికలు చదువుతున్నా. The most difficult country in Iran, the church is being built. చాలా కఠినమైన దేశమైన ఇరాన్ లో కూడా సంఘము కట్టబడుతుంది. From royal family, somebody from Kuwait, a person is saved. రాజరికమైన కుటుంబంలో నుంచి ఒక వ్యక్తి ఆయన రక్షింపబడ్డాడు. Though the people are shot dead openly, in Nigeria church is growing. నైజీరియాలో అయితే మనుషులను సూటిగా కాల్చి చంపేస్తున్నప్పటికీ కూడా అక్కడ కూడా సంఘము అభివృద్ధి చెందుతుంది. Even in India, ఈ భారతదేశంలో కూడా many people, they are not declaring that they are Christians, but many Christians are there. చాలా మంది మేము క్రైస్తవులమని చెప్పుకోవట్లేదు కానీ క్రైస్తవులు చాలా ఎక్కువగా ఉన్నారు. Yes, the church is increasing. అవునండి, సంఘము అభివృద్ధి చెందుతుంది. Today we are hearing the gospel means, yes, God is working. నేటి దినాన మనం ఇంకా సువార్త వింటున్నాము అంటే దేవుడు ఇంకా పని చేస్తూ ఉన్నాడు అని The అర్థం. people who are going and preaching, they are his witnesses, faithful witnesses. ఎవరైతే వెళ్ళి దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవుని యొక్క నమ్మకమైన సాక్షులు. Church is not quenched, gospel is not quenched. ఈ సంఘం అనేది అది ఆరిపోవట్లేదు, సువార్త కూడా ఆరిపోవట్లేదు. Now the Lord is promising her beauty and honor. ఇప్పుడు దేవుడు సంఘానికి ఎంతో అందమును ఘనతను అని వాగ్దానం చేస్తున్నాడు. Jerusalem is rebuilt from ruins and a heap of rubbish which was like a mountain.
As we read in Zechariah 4:7, జకరియా గ్రంథము 4:7 మనం చూసినట్టుగా ఒక నాశనం అయిపోయిన రాళ్ళ దిబ్బగా ఉన్న యెరూషలేమును ఆయన మళ్ళీ తిరిగి నిర్మిస్తున్నాడు, కడుతూ ఉన్నాడు. this prophecy can be applied to the church. ఈ ప్రవచనము సంఘానికి కూడా మనం అన్వయించవచ్చు. It will be built, అది కట్టబడుతుంది. and the latter glory will exceed the former glory. దానికి ఉండే మహిమ ముందున్న కంటే మహిమ కంటే ఎక్కువగా ఉంటుంది. Paul says in Ephesians 2:20, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:20 అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, and you are built upon the foundation of the apostles and prophets, Jesus Christ himself being the chief cornerstone. 2:20. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. I want to ask a question. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని కోరుతున్నాను. No doubt church is going through severe persecution everywhere. ఏ అనుమానం లేదు, సంఘము ప్రతి చోట కూడా భయంకరమైన హింస గుండా వెళ్తున్నారు. Every believer who is standing for God is suffering in one way or other. ప్రతి విశ్వాసి దేవుని కొరకు నిలబడుతూ ఉన్నప్పుడు ఆయన ఏదో రీతిగా శ్రమ He పెట్టబడుతున్నాడు. may be made financially poor. ఆయన ఆర్థికంగా ఎంతో భేదవాడుగా అయిపోతున్నాడు. కనుక ఆర్థికంగా నీకు దెబ్బలు తగులుతున్నాయి. నువ్వు క్రైస్తవుడు కనుక ఆర్థికంగా నీకు అనేక దెబ్బలు Your తగులుతున్నాయి. neighbor is getting scholarship, you are not getting scholarship. నీ పొరుగువానికి స్కాలర్షిప్ దొరుకుతుంది కానీ నీకు స్కాలర్షిప్ You లేదు. got more marks than the other person, but because you are a Christian, you are not getting a seat or job. వేరే వ్యక్తి కంటే నీకు ఎక్కువ మార్కులు వచ్చినప్పటికీ నువ్వు క్రైస్తవుడు గనక నీకు రావాల్సిన ఉద్యోగం రావట్లేదు. And people are simply just because you are a Christian. Lord Jesus Christ said, for my name's sake they will hate you. మీరు కేవలం క్రైస్తవులు గనక యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, నా నామం నిమిత్తమే ప్రజలు మిమ్మల్ని ద్వేషిస్తారు, దూషిస్తారు. What are you doing? మరి మీరు ఏం చేస్తున్నారు? You try to help other people. మీరు ఇతరులకు సహాయం చేయగోరుతున్నారు. Yet people are, ridiculing us. అయినప్పటికీ ప్రజలందరూ కూడా మనల్ని హేళన చేస్తున్నారు. A Christian will never harm anybody. క్రైస్తవుడు ఎవరిని కూడా హాని చేయడు. Because our master suffered, but he never made anybody to suffer. చూడండి, మన యజమానుడు ఆయన శ్రమ పొందినాడు గాని ఇతరులకు ఎప్పుడు కూడా శ్రమ So కలిగించలేదు. if you are a true Christian, ఇప్పుడు మీరు నిజమైన క్రైస్తవులు maybe అయితే in your college, మీ కాలేజీలో your గాని, office, మీ ఆఫీస్లో గాని, your own family, మీ సొంత కుటుంబంలో among గాని, your relatives, మీ బంధువుల మధ్య, even in your neighborhood, మీ పొరుగువారి మధ్య oh, you may be suffering. మీరు బహుశా శ్రమ పొందొచ్చు. But I want to ask you one question. అయితే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న You అడుగుతున్నాను. are a part of the church మీరు సంఘములో ఒక భాగం. because you are born again. మీరు తిరిగి జన్మించినారు కాబట్టి When Christ is the chief cornerstone, క్రీస్తే మనకి మూలరాయిగా ఉన్నప్పుడు, when Christ himself is building the church, క్రీస్తే ఆయనే సంఘాన్ని కడుతున్నప్పుడు, my point is, who can destroy it? నా 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 అంశం ఏంటంటే ఎవరు దాన్ని పాడు చేయగలరు, ఎవరు దాన్ని If పడేస్తారు? I am building the church, 100 people can destroy it. నేను సంఘాన్ని కడుతున్నానంటే చాలా మంది వచ్చి దాన్ని If పడేస్తారు. brother is building a church, 1000 people will come and destroy it. సహోదరుడు వచ్చి ఏదైనా సంఘం కడుతున్నాడంటే 1000 మంది వచ్చి దాన్ని పడేస్తారు. But కానీ when Christ is the chief cornerstone, క్రీస్తే మూలరాయిగా ఉన్నప్పుడు, when he has shouldered the responsibility that I will build my church, నా సంఘమును నేను కట్టుతుని అని ఆయనే బాధ్యత చేపట్టినప్పుడు which force can stand against it? ఏ శక్తి దానికి విరోధంగా నిలబడగలదు? That is my pride. అదే నా అతిశయం. And in such a church I am a member. అటువంటి సంఘములో నేను అంగముగా ఉన్నా. That is what Paul is writing in 2:20 of Ephesians. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:20 పౌలు రాస్తున్నాడు. One day, ఒకరోజు the same church will be the glorious bride of Christ. అదే సంఘము ప్రభువారి యొక్క మహిమాయుతమైన వధువుగా ఉంటుంది. Oh, what a marvelous plan of God. అంటే దేవుని యొక్క అద్భుతమైన ఈ ప్రణాళిక చూడండి. He saved fallen sinners like us. ఆయన పడిపోయిన పాపులమైన మనలను రక్షించినాడు. And he is shaping us as lively stones, as it is written in 1 Peter 2:5. మొదటి పేతురు 2:5 రాయబడినట్టుగా మనలను సజీవమైన రాళ్ళుగా ఆయన కడుతూ ఉన్నాడు. And what type of stones? ఎటువంటి రాళ్ళు? Yes, stones with fair colors, as we see in today's promise. నేటి దినం మన వాగ్దానంలో చెప్పబడినట్టుగా నీలములతో ఉన్న రాళ్ళు. Not ordinary stones. ఈ సామాన్యమైన రాళ్ళు కాదండి. It's not some granite stones from our quarries. ఏదో మన క్వారీలో దొరికే గ్రానైట్ రాళ్ళు కాదు. See what Isaiah is writing. యెషయా ఏం రాస్తున్నాడో చూడండి. I am so happy this morning ఈ ఉదయం నేను ఎంతో because సంతోషిస్తున్నాను. I am a part of that church. ఎందుకంటే నేను ఆ సంఘములో అంగముగా ఉన్నాను. Nobody can destroy it. ఎవ్వరూ కూడా దాన్ని పాడు చేయలేరు. It is being built by the omnipotent God who created the whole world by the power of his word. సర్వశక్తిమంతుడైన దేవుని చేత అంటే నిర్మించబడుతుంది కనుక ఈ లోకంలో ఉన్న ఏ శక్తి కూడా ఆ సంఘమును పడవేయలేదు. What type of omnipotence he is having? The whole world is created by the power of his one word. ఎటువంటి సర్వశక్తి ఆయన కలిగి ఉన్నాడు అంటే ఈ ప్రపంచం అంతా కూడా
విశ్వమంతా కూడా తన వాక్కు చేత ఉనికిలోనికి వచ్చింది. So we have seen from Jews' point of view. ఇప్పటివరకు మనం యూదుల యొక్క దృష్టిలో నుంచి ఈ వాగ్దానం చూసినాం. Secondly, from the church point of view. రెండవదిగా సంఘము యొక్క దృష్టిలో నుంచి మనం ఈ వాగ్దానం చూసినాం. Thirdly, మూడవది, this promise can be applied to each and every individual believer, that is to you and to me. ఈ వాగ్దానం ప్రతి వ్యక్తిగతమైన విశ్వాసికి అన్వయిస్తుంది, అంటే నీకు నాకు కూడా అన్వయిస్తుంది. After you became a born again believer, మీరు తిరిగి జన్మించిన విశ్వాసిగా అయిన తరువాత probably God permitted many troubles in your life. బహుశా మీ జీవితంలో దేవుడు అనేకమైన శ్రమలను అనుమతించినాడు. Before you were born again, మీరు తిరిగి జన్మించక ముందు you were like a wasteful stone in a craggy hills and misshapen stone in a quarry. ఏయో కొండల్లో గుట్టల్లో పడి ఉన్న అసలు ఏ ఆకారము లేని రాయిలాగా, అంటే దేనికి పనికిరాని రాయిలాగా పడి ఉండను. But God took you into his skillful hands. అయితే దేవుడు తన నైపుణ్యము కలిగిన హస్తాల్లోకి మిమ్మల్ని And he తీసుకున్నాడు. is shaping you to be well fit in the spiritual house which he himself is building. ఆత్మీయమైన ఇంటిని ఏదైతే ఆయనే నిర్మిస్తూ ఉన్నాడో దాంట్లో నువ్వు చక్కగా అమర్చబడే విధానంలో మిమ్మల్ని మలుస్తూ ఉన్నాడు. To make you fit into that place. అటువంటి స్థానంలో మిమ్మల్ని అమర్చడానికి He is breaking you, cutting you, chiseling you. ఆయన మిమ్మల్ని కొడుతున్నాడు, దాన్ని సరి చేస్తున్నాడు, దాన్ని ఆకారం మారుస్తూ ఉన్నాడు. And he is using sharp and finer instruments to smoothen your rough edges. ఎంతో చాలా పదునుగా ఉన్న ఆ ఉపకరణాలతోటి మిమ్మల్ని చెక్కడానికి, మీకు గరుకుగా ఉన్న దాన్ని చక్కగా నునుముగా చేయడానికి ఆయన చేస్తున్నాడు. During this process, ఈ యొక్క ప్రక్రియలో you may have some questions. మీకు కొన్ని ప్రశ్నలు ఉండొచ్చు. Is there no end to these trials? ఈ శ్రమలకి ఇంకా అంతము లేదా? Is there no limit to my troubles? నా సమస్యలకి ఇంకా అసలు హద్దు లేదా? Will there be a hopeful morning in my life? నా జీవితంలో నేను నిరీక్షిస్తున్న ఉదయం అంటూ ఉంటుందా? Remember, గుర్తు these పెట్టుకోనండి, hard things are there in our life to prepare us for the future glory. ఈ కష్టమైన సంగతులన్నీ కూడా భవిష్యత్తులో ఉండే మహిమ కొరకే మనం పొందుకుంటూ ఉన్నాం. 2 Corinthians 4:17 says so. 2 కొరింథీ 4:17. 4:17 అదే చెప్తుంది. You are destined for a glorious future. మీరు మహిమాయుతమైన భవిష్యత్తుకే నిర్ణయించబడి ఉన్నారు. One day you will be a living stone in the heavenly temple. మీరు పరలోకపు ఆలయములో ఒక సజీవమైన రాయిగా ఒక రోజు ఉండనంటున్నారు. Today, are you feeling afflicted? నేటి దినము మీరు హింసకి గురి And చేయబడుతున్నట్టు are you అనుకుంటున్నారా? tossed and not comforted? మీరు కొట్టబడి ఆదరించబడకుండా ఉంటున్నారా? What God is saying. దేవుడు ఏమంటున్నాడు? The one who restored the Jews, the one who is building the church, ఎవరైతే యూదులను సమకూర్చినాడు, ఎవరైతే ఈ సంఘాన్ని కడుతూ ఉన్నాడు, he is promising you that he will lavish riches upon you. ఆయన మీకు వాగ్దానం చేస్తున్నాడు, మీ మీద రత్నములను లేకపోతే ఐశ్వర్యమును కుమ్మరిస్తానంటున్నాడు. So don't lose heart. అందుకనే మీరు హృదయంలో విచారం చెందద్దు. These troubles are temporal. ఈ సమస్యలు కష్టాలన్నీ కూడా కొన్ని దినాలే. Keep your eyes on the future glory. భవిష్యత్తులో ఉండే ఆ మహిమాయుతమైన దినముకై మీ దృష్టిని పెట్టండి. I will make you, yes, the stones with fair colors and lay the foundations with sapphires. నేను నీలాంజములతోనూ నీ కట్టడములను కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, our gracious God, మా కృప కలిగిన దేవా, thy thoughts are not like our thoughts. మీ తలంపులు మా తలంపులు వంటివి కావు. Thy ways are not like our ways. మీ మార్గములు మా మార్గములు వంటివి కావు. Oh Lord, what a wonderful promise it is. ఓ ప్రభు, ఎంత అద్భుతమైన వాగ్దానం We అండి. are like an unshapen, rough stones in the quarry. మేమంతా కూడా ఆ క్వైరీలో ఉన్న అసలు ఎటువంటి ఆకారము లేని గరుకు రాళ్ళుగా ఉండినాం. But oh Lord, to turn us into the very shape which you have, oh Lord, which you are desiring, ప్రభు, మీరు కోరిన విధంగా ఆ యొక్క ఆకారంలో తీసుకురావడానికి thou art breaking us. మమ్మల్ని మీరు పగలగొడుతూ And ఉన్నారు. thou art chiseling us. మమ్మల్ని మీరు చెక్కుతూ ఉన్నారు. Now thou art shaping us. మమ్మల్ని ఆకారంలోకి తీసుకొస్తున్నారు. And thou art beautifying us with these wonderful colors. ప్రభు, ఇటువంటి నీలాంజనములతోటి మమ్మల్ని అలంకరిస్తూ ఉన్నారు. What a joy it is. ఎంత సంతోషం ప్రభు. Help us to, oh Lord, be joyful though we are going through this shaping process. ప్రభు, ఇటువంటి ఆకారంలోకి తీసుకొచ్చే ప్రక్రియ ద్వారా మేము వెళ్తూ ఉన్నప్పుడు మేము సంతోషించినట్లుగా సహాయం చేయండి. Undoubtedly troubles will be there. ప్రభు, ఈ అనుమానం లేదు, మరి సమస్యలు కష్టాలు ఉంటాయి. But you are there with us. అయితే మీరు మాతో ఉంటున్నారు. Speak to us more and more. మాతో ఇంకా అధికంగా మాట్లాడండి. Guide us throughout this day. ఈ దినమంతట్లో మీరే నడిపించండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్.
God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.